హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ యూనియన్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. 500 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద వర్క్ చేస్తున్నటువంటి యూనియన్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ నోటిఫికేషన్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025-26 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని చెప్పేసి మనకు 2025-26 ఇయర్స్కి సంబంధించినటువంటి యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక పీడిఎఫ్ కనుక చూసుకున్నట్టే గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ విభాగాల్లో అదేవిధంగా ఐటీ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. గైస్, ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 85,920 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చాలా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టే సో ఇక క్రెడిట్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వచ్చేసి 250, ఐటీ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వచ్చేసి 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 500 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, మనకు క్యాస్ట్ వైజ్ అయితే వేకెన్సీస్ని రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఈ నోటిఫికేషన్కి మీరు 30th ఏప్రిల్ నుంచి 20th మే వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 20th మే 2025 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ యొక్క అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ విభాగాల్లో ఉన్నటువంటి యొక్క అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 22 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక రెండు పోస్టులకు కూడా సేమ్ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక క్రెడిట్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటు సిఏఆర్, సిఎంఏఆర్, సిఎస్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు ఈ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. లేదా ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏఆర్, ఎంఎంఎస్ఆర్, పీజీడిఎంఆర్, పీజీడీబీఎం క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఫినాన్స్ విభాగాల్లో 60% మార్క్స్తో పాస్ కనుక అయినట్టయితే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి మినిమం 55% మార్క్స్ ఉన్నా కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇవి వచ్చేసి మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనమాట. అండ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మనకి ఇక్కడ డిజరబుల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక ఐటీ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి ఫుల్ టైం ఎవరైతే బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంఎస్, ఎంటెక్ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్
ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఆర్ డేటా సైన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ ఆర్ సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకి ఇక్కడ డిజరబుల్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. ఇదైతే మ్యాండేటరీ అయితే కాదనమాట. మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 1 year వరకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఐటీ డొమైన్స్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు ఏ డొమైన్స్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డొమైన్స్లో మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ కనుక చూసుకుంటే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. వన్స్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ ఎంప్లాయ్కి అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు సర్వీస్ ఇండెమ్నిటీ బాండ్ అని చెప్పేసి సో మీరు వన్స్ యొక్క పోస్ట్కి జాయిన్ అయిన తర్వాత 3 years వరకు మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఆ యొక్క 3 years జాబ్ చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోయినట్టయితే సో మీరు 2,50,000 రూపీస్ అయితే అమౌంట్ అయితే పే చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదొక రూల్ అయితే ఉంది కాబట్టి సో దీనికి మీకు విల్లింగ్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చూడండి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుందని చెప్పేసి సో ఇక్కడ మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 25 మార్క్స్ అనమాట. సో పార్ట్ 1లో అనమాట ఇవి. రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పార్ట్ 2లో వచ్చేసి మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ అంటే ఇక పోస్ట్కి సంబంధించి సో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 75 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 150 మార్క్స్ అనమాట. సో టోటల్గా 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 225 మార్క్స్కి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 150 minutes టైం అయితే కేటాయించడం జరిగిందనమాట. సో మనకు ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకు ఆ యొక్క సిబిటీ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో గ్రూప్ డిస్కషన్ క్లియర్ చేసిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి సో ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి అమరావతి, విజయవాడ ఆర్ గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. సో అప్లికేషన్ ఫీ కనుక చూసుకుంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 177 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అదర్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 1180 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. బేసిక్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫీ అయితే పే చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు చదవడం, రాయడం కనుక వచ్చినట్లయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో మనకు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనకి యూనియన్ బ్యాంక్స్ ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో గైస్ ఇక్కడ చూడండి నేను అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నట్టయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, అదేవిధంగా మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా. తర్వాత వచ్చేసి మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, స్కాన్ చేసేసి. దీంతోపాటు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి రివ్యూ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్.
సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేయడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, మీ యొక్క ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, ఎంత ఎంబీలో అప్లోడ్ చేయాలి, అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇమేజ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే ఇక నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇది వచ్చేసి మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ నుండి నోటిఫికేషన్ అనమాట. సో మనకి నోటిఫికేషన్ ముంబై నుంచి రిలీజ్ అయిందనమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బట్ మనకైతే మన సొంత రాష్ట్రం నుండి జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.